నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ షాహిదా. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కు ఏబీ డెవిలియర్స్ సీరియస్ హెచ్చరికలు చేశాడు. స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ను నమ్ముకుంటే ముంబై ఇండియన్స్ మునిగినట్లేనని అభిప్రాయపడ్డాడు. ఒకప్పటిలా బౌలింగ్ చేయలేకపోతున్నాడని, అతని బౌలింగ్ లో పదును తగ్గిందని తెలిపాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో టైటిలే లక్ష్యంగా ముంబై ఇండియన్స్ సిద్ధమవుతుంది. చివరిసారిగా 2020లో టైటిల్ గెలిచిన ముంబైకి గత 5 సీజన్లలో నిరాశ ఎదురైంది. కనీసం ఈ సీజన్లోనైనా విజేతగా నిలిచి 6వ టైటిల్ను ముద్దాడాలనే కసితో ఉంది. దీనికి తగ్గట్టే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి స్టార్ ప్లేయర్లతో ముంబై ఇండియన్స్ డేంజరస్ గా కనిపిస్తోంది. అయితే ట్రెంట్ బౌల్ట్ ఫామ్ కోల్పోవడం ముంబైకి ఆందోళన కలిగించే అంశమని డెవిలియర్స్ అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన డెవిలియర్స్ బౌల్ట్ కు బ్యాకప్ పేసర్ను సిద్ధం చేసుకోవాలని సూచించాడు. ముంబై ఇండియన్స్ విషయంలో నాకున్న ఒకే ఒక ఆందోళన ట్రెంట్ బౌల్ట్. అతని పరిస్థితి కూడా భువనేశ్వర్ కుమార్ లాగానే ఉంది. బౌల్ట్ బౌలింగ్ లో పదును తగ్గింది. ఒకప్పటి వేగం లేదు. గతంలో అతను గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులను విసిరేవాడు. తన రిస్టుతో వేగంగా బంతిని అద్భుతంగా స్వింగ్ చేసేవాడు. కానీ ఇటీవల సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో అతని వేగం తగ్గడమే కాకుండా పరుగులు కూడా ఎక్కువగానే ఇచ్చాడు. బౌల్ట్ రూపంలో తమకు మంచి బౌలింగ్ ఆప్షన్ ఉందని ముంబై భావించవచ్చు. కానీ అది తమ భ్రమ మాత్రమే. ప్రత్యర్థి బ్యాటర్లు అతన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది అని డెవిలియర్స్ హెచ్చరించాడు. ఇటీవల ముగిసిన SA20లో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ తరఫున ఆడిన బౌల్ట్ 10 మ్యాచ్ల్లో కేవలం 8 వికెట్లు మాత్రమే తీసి 10 ఎకానమీలో పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నాళ్ళు బూమ్రాకు తోడుగా బౌల్ట్ అద్భుతంగా రాణించినా ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చని ఏబీడీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ కొత్త సీజన్కు శనివారం తెరలేవనుండగా ఆదివారం వాంఖేడే వేదికగా కోల్కతాతో జరిగే మ్యాచ్తో ముంబై ఇండియన్స్ తమ క్యాంపెయిన్ను ప్రారంభించనుంది.